హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా హెచ్పిసిఎల్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్కి సంబంధించి మనకు మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి హెచ్పిసిఎల్ అయితే విడుదల చేసింది. ఇది గవర్నమెంట్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కెమికల్కి సంబంధించి అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ కోర్సెస్ కెమికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇన్ ది లొకేషన్స్ ఆఫ్ ముంబై, విశాఖపట్నంలో అయితే మనకు ఈ పోస్టులు అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 25 to 2026 అంటే ఫిబ్రవరి 25 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు లాస్ట్ డేట్ వచ్చేసరికి 10/3/2026 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి పోస్టులు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, శాలరీ ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేట్స్, ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి అలాగే దాంట్లో కెమికల్ కానీ, మెకానికల్ ఇంతకుముందు చెప్పాను కదా, సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీ వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే దగ్గర 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30 years లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులకి. ఇంకపోతే క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ విత్ మినిమం 60% మార్క్స్ అనమాట. అంటే ఈ కోర్సులలో ఏది కంప్లీట్ చేసినా మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 25,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసరికి 20,000 మీకు అయితే పేడ్ చేస్తారు. 5,000 వచ్చేసరికి మనకు కట్టింగ్ అయితే ఉంటుంది. అవన్నీ మనకు లాస్ట్లో అయితే ఇస్తారనమాట. ఇంకా దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ ఇంకా హెచ్పిసిఎల్ ₹4,500 విల్ బి డైరెక్ట్లీ పెయిడ్ టు అప్రెంటిస్. అంటే మనకు చెప్పాను కదా, ఒక 5,000 అప్రెంటిస్ ఉంటుందని, అది వచ్చేసరికి మనకు కట్ అవుతూ ఉంటుంది. ఇంకా ట్రైనింగ్ పొజిషన్స్ వచ్చేసరికి ట్రైనింగ్ పొజిషన్ డిస్క్రిప్షన్ అండ్ ది టెంటేటివ్ నెంబర్స్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షెల్ బి ఫాలోస్. దీనికి సంబంధించి మనకు ముంబైలో అయితే మనకు 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 120 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే విశాఖపట్నం నుంచి వచ్చేసరికి అంటే ఆంధ్రప్రదేశ్ 130 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈ పోస్టులు వచ్చేసరికి ఖాళీలు. ఇంకా ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సేమ్ ట్రైనింగ్ పొజిషన్స్ అంటే మీకు ట్రైనింగ్లోని శాలరీ అయితే ఎర్న్ చేస్తూ అంటే ఇస్తారనమాట, సేమ్ శాలరీ. ఇంకా చెప్పాను కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ. దీనికి సంబంధించి మనకు మెయిన్ పాయింట్స్, క్యాలిక్యులేషన్స్, పర్సంటేజ్ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా కింద ఈ వీడియో కిందనే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. అంటే డౌట్ ఉంటే లేదా కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా వీడియో కింద మీకు కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా. దాంతోపాటు సెలక్షన్ మెథడాలజీ అంటే ఎలా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారంటే అప్లికేషన్ విల్ బీ స్కానర్డ్ బేస్డ్ ఆన్ ది మెరిట్ పర్సంటేజ్. అంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ని బట్టి అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. దాంతోపాటు ఇంప్లైన్ టు ఇన్ఎలిజిబుల్ అప్లికేషన్స్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్. అంటే మీరు అప్లై చేసిన తర్వాత ఎలాంటి ఇంటిమేషన్ అంటే మీరు అప్లై చేయడంలో ఏదైనా తప్పులు ఉన్నాయనుకో ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారనమాట. అంటే రిజెక్ట్ చేసింది కూడా చెప్పరు. దాంతోపాటు క్యాండిడేట్ షెల్ బీ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి అంటే పిలిచినప్పుడు 1:5 రేషియోతో అంటే ఒక పోస్ట్కి వచ్చేసరికి 5 మంది అయితే మనకు 1:5 రేషియోతో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట.
ఇంకా ప్రాసెస్ టు అప్లై అంటే మీరు ఎలా అప్లై చేయాలంటే అప్లై ప్రాసెస్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క ఆధారు, సర్టిఫికేట్స్ అన్నీ అయితే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది, అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా అప్లై చేస్తే సరిపోతుంది. అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి ఫ్రెండ్స్, వెంటనే అయితే రిప్లై ఇస్తా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, అప్లై చేసే లింకు, నోటిఫికేషన్ యొక్క లింకు ఈ వీడియో కిందనే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. అలాగే అప్లై చేసే వీడియో కూడా నెక్స్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. అందుకని మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.